వెల్కమ్ టు ఇన్ఫో 360. ఈరోజు నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. టీపీఎస్సీ నుండి రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే పోస్ట్ చేశారు, అది ముందుకు నేను తీసుకొచ్చాను. ఇది మొత్తం అఫీషియల్ వెబ్సైట్లో 36 పేజెస్ ఉంది. సో నేను అది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 36 పేజెస్. చూస్తున్నారు కదండి, ఈ 36 పేజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే మీరు దీనికి ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ తెలంగాణ పబ్లిక్ టీపీఎస్సీ నుండి ఈ నోటిఫికేషన్ మనకి అసిస్టెంట్ సైంటిస్ట్ గురించి ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఈ పోస్ట్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయని జనరల్ రిక్రూట్మెంట్. ఇది ఎలాంటి టెంపరీ కాదండి, ఇది పర్మనెంట్ జనరల్ రిక్రూట్మెంట్ గా ఈ పోస్ట్లు మనకి అప్లై చేసుకోవడానికి వీళ్ళు మనకి ఇచ్చారు. ఇది మనకి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి స్టేట్ ఆఫ్ తెలంగాణలోనే మనం అప్లై చేసుకోవచ్చు. జాబ్ మనకి ఇక్కడే ఉంటుందండి. అసిస్టెంట్ సైంటిస్ట్ కి అనాలిసిస్ గ్రేడ్ 2 కింద మనం ఈ జాబ్ వేకెన్సీస్ కి ఫిల్అప్ చేస్తున్నారు. అయితే యాక్చువల్గా ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 27th April 2026. April 27th స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి May 25th 5 PM ఈవినింగ్ 5 o'clock వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 25th May అండి. అయితే యాక్చువల్గా డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ మనం 7 days కన్నా ముందే మనం తీసుకోవచ్చు అండి. ఎగ్జామ్ ప్రీవియస్ డే 5 o'clock కల్లా తీసుకోవాలి. మనం 7 days ముందు నుండి హాల్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇవి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఇలాంటివి లేదు. ఆన్లైన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మనం టీపీఎస్సీలో మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాం కదండి ఓటీఆర్ నెంబర్తో. ఆ ఓటీఆర్ నెంబర్ అప్డేట్ చేసుకున్నాం కదా మనం లాస్ట్ మంత్. ఆ ఓటీఆర్ నెంబర్తో మనం లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా www.tgpsc.gov.in అని, ఆ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ తో అప్లై చేసుకోవాలి. ఇవన్నీ మనకి వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి ఆన్లైన్ మోడ్ లోనే చేసుకోవాలి. స్టేట్ లెవెల్ అండి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 34 ఉండాలి. 18 to 34 ఏజ్. అండ్ స్కేల్ ఆఫ్ పే ఏమో శాలరీ 45,960 రూపీస్ టు 1,24,150 అండి. ఈ జాబ్స్ మనకి స్టేట్ లెవెల్ ఉంటాయండి. నెక్స్ట్ దీనికి మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ ఈ పోస్ట్ కావాల్సిన క్వాలిఫికేషన్ ని కూడా వీళ్ళు పొజెస్ చేయాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ ని పొజెస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి ఈ పోస్ట్ కి సంబంధించి అది మనం బ్యాచిలర్ డిగ్రీ కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి మనది. బ్యాచిలర్ డిగ్రీ అయి ఉండి అందులో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ గా ఉన్న వాళ్ళు ఈ పొజిషన్ కి ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. April 2026 లోపే ఆ డిగ్రీ మనం కంప్లీట్ చేసి ఉంటే దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ ఏ యూనివర్సిటీ నుండి చేశారో ఆ డిగ్రీని, ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ని వాళ్ళు దీని అటాచ్ చేయాలి ఈ అప్లికేషన్లో. అండ్ దానికి ఈక్వలెంట్గా ఈ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవాలన్నా కూడా ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్ తోటి కమిషన్ నోటిఫికేషన్ లాగా తీసుకొని అప్లై చేయొచ్చు. అండ్ రిజర్వేషన్స్ వచ్చేసి
ఎస్టీ ఎస్సీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓసీ వాళ్ళకి కూడా కన్సిడరేషన్ ఉంది. లైక్ ఏజ్ కొంచెం 3 to 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ దాంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ దానికి సంబంధించినవి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాస్ట్ వాళ్ళ గురించి. బీసీసీ వాళ్ళకి, బీసీసీస్కి నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి తహసీల్దార్ దగ్గర నుండి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి వాళ్ళు, దట్ వాళ్ళకి ఏ రిజర్వేషన్స్ పనిచేయవని. అండ్ ఎస్టీ ఎస్సీ వాళ్ళు కూడా, ఈవీఎస్ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. మీ నోటిఫికేషన్లో కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాలి. లోకల్ సర్టిఫికేట్ ఉంటే లోకల్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాలండి. అండ్ ఇప్పుడు మనం ఏజ్ గురించి మాట్లాడుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం 34 years. అంటే మీరు 2008 July 1 తర్వాత నుండి 2 July 1992 ఈ లోపే మీ బర్త్ ఉండాలి. 18 to 34 years ఏజ్ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇందాక చెప్పినట్టు 5 years రిలాక్సేషన్ ఉంది, మిగతా వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఉంది. అండ్ మీరు ఇవన్నీ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. లైక్ మీరు బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అటాచ్ చేయాలి. ఏజ్ గురించి బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ లింక్ helpdesk@tgbsc.gov.in ఉంది కదా, ఈ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే, ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అండి. ఓసీబీసీ వాళ్ళకి 1000, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 500 రూపీస్. మళ్ళీ చెప్తున్నా, 1000 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 500 రూపీస్ అండి. ఫీ కూడా మనం ఆన్లైనే పే చేయాల్సి ఉంటుంది. సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, హైదరాబాద్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో పడుతుంది. అంటే మనం హైదరాబాద్లో ఉంటే మనం సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు అని అంటే, దాంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% కన్నా తక్కువ రాకూడదు. బీసీ వాళ్ళకి 35% మార్క్స్ ఉంటాయి. దాని త్రూ సెలెక్ట్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పైన ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ విచ్ లా అనేది దాని కింద మీరు అవన్నీ చదివితే మీకు తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండ్ కెమిస్ట్రీ. పార్ట్ పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 minutes ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150, అంటే ఈచ్ క్యారీస్ 1 mark అనమాట. పేపర్ 2 కెమిస్ట్రీ సేమ్ 150 క్వశ్చన్స్, 150 minutes, 150 marks ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% కన్నా తక్కువ ఉండకూడదు, బీసీ వాళ్ళకి 35% కన్నా అలా ఉండకూడదు. అండ్ ఇవి వచ్చేసి ఇందాక చెప్పాను కదా, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, నాన్ క్రీమీ లేయర్, క్రీమీ లేయర్ వాళ్ళకి ఇవన్నీ ఏ క్యాస్ట్ దేని కిందకు వస్తుందో అని మీ నాలెడ్జ్ కోసం కింద ఇవన్నీ ఇచ్చారు. నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ దేని కిందకి మన క్యాస్ట్ వస్తుందో అది మనం ఆ పైన పేపర్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన స్పోర్ట్స్ అన్నిట్లో మనం ఈ మెడల్స్ అండ్ ఈ ప్రైజెస్ విన్ అయ్యి ఉంటే మనం స్పోర్ట్స్ కోటాలో ఈ పోస్టులని ఇది చేయొచ్చు. అది ఈ పేజ్ అంత మొత్తం దాని గురించి చెప్తుంది. స్పోర్ట్స్ కోటాలో కూడా మనం దీన్ని ఇచ్చేయచ్చు. అండ్ ఆ స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఒకవేళ అయితే ఈ కింద ఉన్న ఫామ్స్ని ఫిలప్ చేయాలి. ఇవి ఐ థింక్ 4 forms ఉన్నట్టున్నాయి. 4 forms ఫిలప్ చేసి అటాచ్ చేయాలి అప్లికేషన్ మీరు అప్లై చేసేటప్పుడు. అటెస్టెడ్ బై గవర్నమెంట్ అఫీషియల్తో అటెస్ట్ చేసి
మీరు అవి అవి అప్లై చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అండ్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఈ బ్యాంక్స్ నుండి చేయాలి, అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలో ఈ పేపర్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫైల్ సైజు, ఇమేజ్ సైజు, సిగ్నేచర్ సైజు ఇవన్నీ ఉంటాయి. హ్యాండ్ రిటర్న్, టైప్డ్, ఫోటోస్టాట్ కాపీస్, ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మేము మీ దగ్గర పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, ఒక బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. థ్యాంక్ యూ.